హలో ఎవ్రీవన్, మనం ఇప్పుడు ఈ వీడియోలోని సెలక్షన్ లిస్ట్ అండ్ మెరిట్ లిస్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని డీటెయిల్గా చూస్తాము. దానికి 2012కి సంబంధించిన ఈ సెలక్షన్ లిస్ట్ని మీకు చూపిస్తూ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఈ మెరిట్ లిస్ట్ అనే డెఫినేషను మనకి ఆ పేరులోనే ఉన్నట్టుగా మెరిట్ ఆధారంగా ఇచ్చిన లిస్టు. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ మెరిట్ లిస్ట్లో ఏ వివరాలు ఉంటాయంటే, మనకి రీసెంట్గా రిలీజ్ చేసిన స్కోర్ కార్డులో వచ్చిన ఫైనల్ స్కోర్ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఎటువంటి బెనిఫిట్ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వకుండా, ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది క్యాస్ట్ వాళ్ళకి అందులో చూపించకుండా, యాజ్ ఇట్ ఈజ్గా క్యాస్ట్తో సంబంధం లేకుండా వాళ్ళ ర్యాంకులు ఏవైతే వచ్చాయో ఆ ర్యాంకులను అలా చూపిస్తూ ఇచ్చే లిస్ట్నే మనం మెరిట్ లిస్ట్ అని అంటాం. అటువంటి సందర్భంలోని మనకి ఒకవేళ స్కోర్స్ అనేవి ఈక్వల్ అయినప్పుడు ఏ స్ట్రక్చర్ ఫాలో అవుతారు అన్నది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అటువంటి సందర్భంలోని మనకి ఏ విధానాన్ని అమలుపరుస్తారంటే, ఫస్ట్ ఒకే స్కోర్ వచ్చినప్పుడు డిఓబి అంటే ఏజ్ ఎక్కువైన వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకవేళ డిఓబి కూడా ఈక్వల్ అయినప్పుడు, జెండర్ కూడా ఈక్వల్ అయినప్పుడు మనకి అప్పుడు ప్రొఫెషనల్ సర్టిఫికేట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. దాని గురించి చెప్పే ముందు ఇక్కడ జెండర్ అనేది ఈక్వల్ కాకపోతే ఫీమేల్ జెండర్కి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరిది కూడా ఒకటే అయి ఉండి అందులో ఒకరు మేలు మరొకరు ఫీమేలు అయి ఉంటే అటువంటి సందర్భంలో ఫీమేల్కి బెటర్ ర్యాంక్ని అలాట్ చేస్తారు. అలా కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ఒకటే, నెక్స్ట్ జెండర్ కూడా ఫీమేలే అయినప్పుడు అటువంటి సందర్భంలోని వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్లకి అయితే బీఈడి, అలాగే ఎస్ఏపిఈకి అయితే బీపీఈడి, అలాగే ఎస్జిడికి అయితే డైట్, వీటి యొక్క పాస్ ఆఫ్ ఇయర్ చూస్తారు. ఆ సర్టిఫికెట్లో ఉన్న పాస్ ఆఫ్ ఇయర్ చూస్తారు. అది కూడా ఈక్వల్ అయినప్పుడు వాళ్ళ యొక్క రెగ్యులర్ అంటే ఇంటర్మీడియట్, ఎస్జిడికి అయితే ఇంటర్మీడియట్, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్లకి అయితే వాళ్ళ డిగ్రీ పాస్ ఆఫ్ ఇయర్ చూస్తారు. ఈ విధంగా మెరిట్ని ఫాలో కావడం జరుగుతుంది. అందులో జస్ట్ మన యొక్క వివరాలన్నింటితో అంటే క్యాస్ట్ కానీ, జెండర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, మన స్కోర్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, ఇలాంటి వాటన్నిటితో మనకి జస్ట్ ఒక ఆర్డర్లోని హైయెస్ట్ మార్క్ వచ్చిన వ్యక్తి నుండి లోయెస్ట్ మార్క్ వచ్చిన వ్యక్తి వరకు అందరి వివరాలు కూడా అందులో ఉంటాయి. దాన్నే మెరిట్ లిస్ట్ అని అంటాం. ఆ మెరిట్ లిస్ట్లో ఎంతమంది క్యాండిడేట్స్ అయితే రాశారో అంతమంది యొక్క వివరాలు అనేవి విత్ స్కోర్ కార్డుతోని కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. అదే సెలక్షన్ లిస్ట్లోనైతే మనకి ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో ఇది 2012కి సంబంధించిన సెలక్షన్ లిస్టు. అప్పుడు ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ చేసేటప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకి ఉమెన్కి రోస్టర్ పాయింట్స్ అనేవి అలాట్ చేసేవారు కాబట్టి ఈ విధంగా ఓసీ ఉమెన్ 20% అని ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరగదు ఉమెన్కి సంబంధించి. ఎందువల్లంటే వాళ్ళ రిప్రజెంటేషన్ లేనప్పుడు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది తప్ప ఓసీ ఉమెన్ 20% అని రిప్రజెంటేషన్ చేయడానికి ఏమీ అక్కడ చూపించడం జరగదు. ఇందులో మొత్తం అంతా కూడా ఓసీ జనరల్ అన్నట్టుగానే చూపిస్తారు, ఓసీ ఓపెన్ అని చూపిస్తారు. ఇది 20%లోని ఎవరైనా కంపీట్ చేసే పర్సంటేజ్. ఇది ఎవరైనా కంపీట్ చేసే అంటే వేరే జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కూడా మనతో కంపీట్ చేసి మనకన్నా బెటర్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ 20%లోని ఆ పోస్ట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఆ 20%లో మనం కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాన్ లోకల్ క్యాండిడేట్కి 81 వచ్చాయి, మనకి 82 వచ్చాయి. ఈ 82 వచ్చినప్పుడు మనం 20%లో మనం బెటర్గా ఉన్నాం కాబట్టి మనకే అక్కడ అవకాశం ఇస్తారు. ఒకవేళ మనకి 80 స్కోర్ వచ్చినట్లయితే 20%లో ఉన్నంత వరకు వీళ్ళకి అవకాశం ఉంటుంది నాన్ లోకల్ వాళ్ళకి. అదే మళ్ళీ ఈ 80%లోకి వస్తే వీళ్ళకి ఎటువంటి అవకాశం అనేది అందులో కేటాయించబడదు. ఏవైనా సరే ఆ 20%లోనే వాళ్ళు కంపీట్ చేయాలి.
ఇది మనకు సెలక్షన్ లిస్ట్లో బేసిక్ స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ ఇందులో ర్యాంక్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ రోస్టర్ 163 రోస్టర్ పాయింట్ కేటాయించారు. దానికి సంబంధించి ఆ క్యాండిడేట్కి ర్యాంక్ ఎంతో చూద్దాం. ర్యాంక్ ఎంతో చూస్తే ఆ క్యాండిడేట్కి వచ్చిన డిఎస్సిలో ర్యాంక్ 1, రోస్టర్ 163, కానీ డిఎస్సిలో వచ్చిన జనరల్ ర్యాంకు, రోస్టర్ ర్యాంక్ 163 కేటాయించారు, జనరల్ ర్యాంక్ 1. ఎందువల్ల అలా కేటాయించారంటే ఈ డిఎస్సికి ముందు జరిగిన, అంటే ఇది 2012 సెలక్షన్ లిస్ట్ కాబట్టి ఈ డిఎస్సికి ముందు జరిగిన డిఎస్సి ఏదంటే 2008. ఆ 2008లో ఎక్కడైతే ఆ క్యాడర్ స్ట్రెంత్ అనేది ఎండ్ అయిందో, క్లోజ్ అయిందో, అక్కడ నుండే రోస్టర్ పాయింట్ అనేది కంటిన్యూ చేస్తారు, మళ్ళీ 1 నుండి మొదలు పెట్టరు. అందువల్ల అక్కడ దీనికి సంబంధించి ముందు రోస్టర్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆగింది కాబట్టి నెక్స్ట్ రోస్టర్ పాయింట్ నుండి ఇక్కడ మొదలుపెట్టారు. ఇది 1 to 100 వరకు సైకిల్ 1 అంటాం. నెక్స్ట్ 101 to 200 వరకు సైకిల్ 2 అంటాం. ఇలాగ 2 సైకిల్స్ ఉంటాయి. అందువల్ల ఇక్కడ సైకిల్ 2 అనే దాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని కూడా చూస్తే ఇక్కడ సెకండ్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి, డిఎస్సిలో సెకండ్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి కేటాయించబడిన రోస్టర్ పాయింట్ ఎంత అంటే 167. ఎన్నో సైకిల్? కోర్స్ మనకి 167 అంటే రెండో సైకిల్కి వెళ్తారు. 1 to 100 వరకు అయితే ఫస్ట్ సైకిల్, 101 to 200 వరకు అయితే సెకండ్ సైకిల్. కాబట్టి ఇక్కడ సెకండ్ సైకిల్ నెంబర్ 2 అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ విధంగా రెండో ర్యాంక్ వచ్చిన వ్యక్తికి కేటాయించబడిన రోస్టర్ పాయింట్ 167. నెక్స్ట్ ర్యాంక్ ఎంతో చూద్దాం. నెక్స్ట్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి కేటాయించబడిన రోస్టర్ ర్యాంక్ 67. అంటే ఇక్కడ మనకి 2 సైకిల్స్ ఎండ్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఫస్ట్ సైకిల్కి వచ్చారు. సైకిల్ 1లో 67 రోస్టర్ పాయింట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ విధంగా ప్రొసీజర్ అనేది ఈ 20% అయిపోయిన తర్వాత, ఓసీ 20% అయిపోయిన తర్వాత ఓసీ 80%లోకి వెళ్తారు. అక్కడ కూడా అయిపోయిన తర్వాత రెస్పెక్టివ్ క్యాస్ట్లోకి ఎంటర్ అవుతారు అప్పటి నుండి. ఈ విధంగా మనకి సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇందులో మనకి హాల్ టికెట్ నెంబర్ కానీ ప్రతిదీ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. మనకి మెరిట్ లిస్ట్ అనేది ఎలాంటిదంటే ఇక్కడ ఇది మనం సెలక్షన్ లిస్ట్గా భావించినట్లయితే ఇందులో మెరిట్ లిస్ట్ అనేది ఈ చిన్న సర్కిల్ లాంటిది. ఎందువల్లంటే ఈ సెలక్షన్ లిస్ట్ అనేది రోస్టర్తో మొత్తం అంతా కూడా అప్లై చేసి ఉంటుంది. ఈ సెలక్షన్ లిస్ట్లోనే మెరిట్ లిస్ట్ అనేది ఈ ర్యాంక్స్ ఏవైతే ఉంటాయో మీరు ఇక్కడ చూస్తే ర్యాంక్స్ అన్నీ కూడా అందులో రిఫ్లెక్ట్ అవుతాయి. సో మనకి సెలక్షన్ లిస్ట్ ఇచ్చినా సరే మనకి అందులో మెరిట్ లిస్ట్తో సమానంగా ర్యాంకులు అనేవి చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయినప్పటికీ దీనివల్ల కాంప్లికేషన్ లేకుండా ఉండడానికి మరి ఈరోజు నైట్ మెరిట్ లిస్టు ఫస్ట్ రిలీజ్ చేసి రేపటికి ఈ సెలక్షన్ లిస్టు ఇస్తారన్నట్టుగా ఇప్పుడే సమాచారం అందింది. కాకపోతే మీరు ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వీలైనంత వరకు ఈ 10 to 20 ర్యాంక్స్ డిఫరెన్స్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాస్ట్ కూడా, అంటే ముఖ్యంగా ఈ ఎస్సీ కేటగిరీకి సంబంధించి సబ్ క్యాస్ట్లు ఏవైతే ఉంటాయో ఆ సబ్ క్యాస్ట్ తగినట్టుగా ఆ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి కూడా రిఫ్లెక్ట్ అయినట్టుగా మనకి సచివాలయంలో సర్టిఫికేట్లు ఇస్తున్నారు. కాబట్టి ఈ అప్డేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా తీసుకుంటే బెటర్గా మీకు వెరిఫికేషన్ అవుతుంది. సో ఆ ఏర్పాట్లలో మీరు ఉంటే బెటర్. థ్యాంక్ యూ.